ముస్సోరిలో మృతి చెందిన తెలుగు టెక్కీ రాధా గాయత్రి కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తన కూతుర్ని అల్లుడే హతమార్చారని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రాధా గాయత్రి చివరి ఫోన్ కాల్ గురించి పోలీసులకు వివరించారు. చివరి రోజు గాయత్రి తన భర్త ప్రవర్తన గురించి చెప్పి వాపోయిందని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. భర్త ప్రవర్తనతో మనసు పూర్తిగా విసిగిపోయారని, తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని చెప్పి కన్నీరు పెట్టుకుందని పోలీసులకు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్, మా అసోసియేట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, రవి, మొత్తానికి రాధా గాయత్రి కేసులో స్పీడప్ పెరిగింది. గత 3 రోజుల నుంచి తల్లిదండ్రుల పోరాటం ఫలించే చివరి దశకు వచ్చింది. ఎందుకంటే భర్త శ్రీచరణ్ తన తప్పు ఏమీ లేదని మొత్తం కూడా ఈ కేసుని పూర్తిగా తప్పుదో పట్టించేందుకు గత 2 రోజుల క్రితం విశాఖలో మీడియాని కొంతమందిని పిలిపించుకుని మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా అబద్ధాలు, అవాస్తవాలను తేలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వాళ్ళ తండ్రి సుధాకర్ ఇప్పటికే ముసోలి చేరుకున్నారు. అక్కడ డీజీపీని, పోలీసు అధికారులను కూడా కలవడం జరిగింది. జరిగిన వాస్తవాలు చెప్పడం జరిగింది. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా మా అమ్మాయి మద్యం చేయించిందని చెప్పడం, అమ్మాయికి లో బీపీ ఉందని చెప్పడం, ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు చేయడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆ తండ్రి సుధాకరు అక్కడ ముసోరిలో మొత్తం కూడా ఆ డీసీపీని కలిసి తన న్యాయం చేయాలని కోరటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ ముసోరిలో ఉన్నటువంటి స్టేషన్ అధికారి సరిగా సహకరించకపోవడంతో ఆ డీజీపీ స్థాయి వరకు కూడా ఈ వ్యవహారం తీసుకెళ్లి ఆయన న్యాయం చేయమని కోరటం జరిగింది. తను ఎక్స్ ఆర్మీ చెందినటువంటి ఇతను నాకే న్యాయం జరగకపోతే ఎలాగని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో మొత్తానికైతే మొత్తానికి ప్రజాప్రతినిధులు కూడా కలగ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సత్యవతి, ఆ మృతురాలి తల్లి సత్యవతి కూడా ఇక్కడ విశాఖలో కాసేపటి క్రితమే ఇక్కడ పల్లా శ్రీనివాస్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కూడా కలవడం జరిగింది. పల్లా శ్రీనివాస్ కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని తక్షణం హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లాను, మిగిలిన అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తాను కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి న్యాయం చేసే విధంగానే మొత్తం చర్యలు తీసుకుంటామని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం ఉదయం కూడా చూడొచ్చు, మొత్తం సుధాకర్ ఎవరైతే మృతురాలు తండ్రి, గాయత్రి తండ్రి ప్రైమ్ లైన్తో మాట్లాడటం జరిగింది. తన ఆవేదనని, అంటే ఒక మహిళ ఇలా చనిపోతే ఈ కేసుని మాఫీ చేసేందుకు తన అల్లుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలని పోలీసులు ఎందుకు అడ్డుకోరు, పోలీసు అధికారులు కొందరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అధికారి కనీసం కేసు కూడా తీసుకోకుండా ఇవాళతో అమర్యాదగా మాట్లాడటం పట్ల కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఇవన్నీ కూడా వీడి ఎట్టి పరిస్థితులు కూడా శ్రీచరణ్ తీసుకొచ్చే వరకు తాను కదిలేదు లేదని ముసోరిలో తండ్రి సుధాకర్ కూడా అక్కడే కూర్చోవడం జరిగింది. ఇక్కడ కొంతమంది బంధువులు, ఇక్కడ ప్రజాప్రతినిధులు కలిసి న్యాయం చేయాలని కోరటం జరుగుతుంది. మరోవైపు శ్రీచరణ్ కూడా ఇదంతా తెలుసుకుని కేసు నమోదు చేయడంతో విశాఖ నుంచి పరారైపోవడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా 48 గంటల్లో మాత్రం అతను తీసుకొచ్చి అదుపులోకి తీసుకుని అసలు ఏం జరిగిందని మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తే అతను చెప్పే పొంతం లేని విధంగా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అసలు మద్యం అలవాటు లేని ఆ అమ్మాయి, వాళ్ళ అమ్మాయి మద్యం ఎలా సేవించింది, ఆ హోటల్లో మద్యం అసలు సరఫరా చేయరు, అదంతా కూడా చాలా నిషేధం మద్యం చేయమని చెప్పినప్పుడు కూడా మద్యం ఎలా ఇచ్చారో, ప్యాకేజీలు ఇచ్చారని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని తండ్రి స్వయంగా హోటల్కి వెళ్ళి యజమానులతో మాట్లాడడం జరిగింది, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది, ఏం జరిగింది చెప్పడం జరిగింది. అదేవిధంగా ముసోరి వెళ్తున్నట్టు కూడా కనీసం చెప్పకుండా వేరే చోట తీసుకెళ్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి చనిపోవడానికి రాత్రి కూడా, అర్ధరాత్రి కూడా వీడియో కాల్ మాట్లాడటం జరిగింది. మొత్తం కూడా పరిస్థితిని ఆ రోజే ఆమె బరస్ట్ అవ్వడం జరిగింది. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నా బ్యాగ్లో ట్రాకర్ పెడుతున్నాడు, నేనేం మాట్లాడినా అనుమానిస్తున్నాడు, నా గురించి చెడ్డగా చెప్తున్నాడు, అన్నీ కూడా మొత్తం కూలంక్షంగా తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. కానీ అప్పటికే చేయి దాటిపోయే పరిస్థితి అయిపోయింది. అప్పటికే ఆమె ఎక్కడో ఉంది, తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు. ఇదంతా చూసినటువంటి తల్లిదండ్రులు ఆవేదన చెందడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. తెల్లారు లేచేటప్పటికి కన్న కూతురు, ఒక్క కూతురు, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మొత్తం విగత జీవిగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. తట్టుకోలేని తల్లిదండ్రులు దీనిపై పోరాటం అయితే చేశారు. ఎందుకంటే పోలీసులు ముందుగా స్పందించిన కారణంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మొత్తం కూడా పోరాటం చేసి తమ కూతురు న్యాయం చేయాలి, తమ కూతురుని ఎలాగో తీసుకుని రాలేరు, కనీసం న్యాయమానే చేయండి వాళ్ళు వేడుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా మరో 24 గంటలు 48 గంటలు తప్పనిసరిగా కూడా శ్రీచరణ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అయితే సిద్ధమవుతున్నారు. ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రవి, వాసు, అంటే గాయత్రి తన భర్త ప్రవర్తనపై అయితే మాత్రం చివరిసారిగా తన తల్లిదండ్రులకు అయితే మాత్రం ఫోన్ చేసింది. మొత్తానికైతే మాత్రం తన భర్త గురించి అయితే మాత్రం ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పింది. తర్వాత చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే మాత్రం మొత్తానికి తల్లి అయితే మాత్రం ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి తన గోడుని చెప్పుకుంది. మొత్తానికైతే మాత్రం ఆ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
అలాగే అంటే ఎమ్మెల్యే ఏ విధంగా స్పందించారు, వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పించారు, దీనిపై ఏమైనా న్యాయ విచారణకు ఆదేశించే అవకాశం ఉందా, లేదా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పేసి ఆయన ఏమైనా ఆదేశాలు జారీ చేశారనుకోవచ్చా? వాసు. రవి, వాస్తవానికి ఈ సంఘటన మన రాష్ట్రంలో జరగకపోవడం వల్ల ఇక్కడ కూడా వీళ్ళు చేసే పరిస్థితి ఏం కనిపించట్లేదు. అక్కడ ముసోలిలో జరిగింది కాబట్టి ఇక్కడ పోలీసుల ద్వారా వాళ్ళపై ఒత్తిడి తెచ్చి దీనికి సంబంధించి పూర్తి విచారణ, అంటే వాస్తవానికి ఎవరు కాదన్నా అవునన్నా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు తమ అల్లుడే విధంగా చేశారని. మీరు అన్నట్టు లాస్ట్ కాల్లో కూడా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది పూర్తిగా, నన్ను వేధిస్తున్నాడు, ఒక శాడిస్ట్లా ప్రవర్తిస్తున్నాడు, నా హ్యాండ్ బ్యాగ్లో ట్రాక్ పెట్టాడు, ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడేది ప్రతిదీ కూడా అనుమానిస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చాలా బరస్ట్ అయింది, చాలా ఆవేదన వ్యక్తం చేసింది. దీంతోనే వాళ్ళకి అర్థమైంది పరిస్థితి అంతా కూడా. ఆ ముసోరి వెళ్ళినట్టు కూడా కనీసం చెప్పకుండా తీసుకెళ్ళాడంటే అంత పక్కడబందీగా చేశాడా, దీని వెనకాల ఎవరున్నారు అంటే అత్తమామలు ఉన్నారా, ఓన్లీ అతనే చేశాడా, అసలు చేయాల్సిన అవసరం ఏముంది? పెళ్ళే 7 నెలలు కూడా కాకుండానే ఈ విధంగా తనని ఎందుకు నా కూతుర్ని ఎందుకు ఇలా చేయలేని వాళ్ళిద్దరూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే ఏపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అవ్వచ్చు దీనిపై స్పందించారు. ఇప్పటికే వాళ్ళు ప్రజాప్రతినిధులు చాలా మందిని కలవడం జరిగింది. కాసేపటి క్రితం పల్లా శ్రీనివాసం కూడా కలవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఆయన హోంమంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా కూడా న్యాయం చేసే దిశగా మేము వెళ్తామని కూడా ఆయన మన ప్రైమ్ లైన్ కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఆ కుటుంబానికి న్యాయం చేయలేని ప్రజా సంఘాలు అయితే, మహిళా సంఘాలు అయితే కోరే పరిస్థితి కనిపిస్తుంది. తప్పనిసరిగా పోలీసులు అయితే దీనిపై పూర్తి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రవి. రైట్, థ్యాంక్ యూ వాసు.